హాయ్ అండి. మిస్టర్ యారగెంట్ హస్బెండ్ పార్ట్ 20. ఇక ఈ ముసలితనంలో కూడా కష్టపడి సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకెళ్తేనే ఉదయం అన్నం కానీ మిగిలిన చల్లని భోజనం కానీ పెడతారు. అయినా నా కొడుక్కి కోడలికి వ్యతిరేకంగా ఒక రోజు కూడా మాట్లాడలేదు. ఇలాంటి రోజుల్లో నిజమైన కొడుకులా నా బాధను అర్థం చేసుకున్నావు. నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలి బిడ్డ అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించింది. తర్వాత తన చేతిలోని పూలను చూపిస్తూ, ఈ పూలు నీ భార్యకి ఇవ్వు బాబు. నిన్ను చూస్తూ ఉంటే కొత్తగా పెళ్ళైన వాడిలా కనిపిస్తున్నావు అని నవ్వింది. అర్జున్ వెంటనే వంగి ఆమె పాదాలకు నమస్కారం చేసి వస్తానవ్వా అని చెప్పి అక్కడి నుండి నేరుగా ఇంటి వైపుకు బయలుదేరాడు. ఇక ఆ పూలను చేతితో పట్టుకుని వస్తూ ఉండగా, ఈ పూలు నీ భార్యకి ఇవ్వు బాబు అని ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగాయి. ఆ క్షణంలోనే ఆరోహి ముఖం అతని కళ్ళ ముందు మెదిలింది. తెలియకుండానే అతని పెదవులపైన చిరునవ్వు విరిసింది. ఎప్పుడూ కోపంతో ఉండే యంత్రంలా పనిచేసే తన బాస్ ఇప్పుడు కాలేజ్ అబ్బాయిలా, కొత్తగా ప్రేమలో పడిన యువకుల్లా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ నవ్వుతూ ఉండడం చూసి శరత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక శరత్ నవ్వుతూ, ఏమైంది బాస్, మీలో మీరు నవ్వుకుంటున్నారు అని అడిగాడు శరత్. అర్జున్ అతని వైపుకు చూసి, శరత్ నువ్వు సైలెంట్ గా కారు నడుపు, నాకు అదే చాలు అన్నాడు అర్జున్. శరత్ ఇంకా నవ్వుతూ, బాస్ మేడం గుర్తొచ్చారా అని ఆట పట్టించాడు. అర్జున్ వెంటనే అతని వైపుకు తిరిగి, ఏం శరత్, నిన్ను నేరుగా నా ఇంటికి దింపి మీ ఇంటికి వెళ్ళాలని ఉందా, లేక ముందు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలా అని కాస్త గంభీరంగా అడిగాడు. ఇంటికి వెళ్ళాలా అని అర్జున్ అతని ముఖం వైపుకు చూశాడు. ఇప్పటి వరకు నవ్వుతూ ఆట పట్టించిన శరత్ అర్జున్ ఒక్క మాటకే వెంటనే నోరు మూసుకుని సైలెంట్ గా స్టీరింగ్ పై దృష్టి పెట్టాడు. ఇంటి ముందు కారు ఆపిన తర్వాత శరత్ గుడ్ నైట్ బాస్ అని చెప్పేసి ఒకసారి అర్జున్ ముఖాన్ని, మరోసారి అతని చేతిలో ఉన్న మల్లెపూలని చూసి చిరునవ్వు నవ్వాడు శరత్. అర్జున్ తన పదునైన చూపులతో శరత్ నవ్వుతున్న కారణం వెంటనే గ్రహించాడు. ఏం శరత్, నీకు ఇంటికి వెళ్ళాలనే ఆసక్తి లేనట్టుందే. నీకోసం మన హాస్పిటల్లో ఒక స్పెషల్ బెడ్ కూడా రెడీగా ఉంది అన్నాడు. అర్జున్ మాటలు విన్న వెంటనే శరత్ నవ్వు ఆపేసి సారీ సారీ బాస్ అంటూ తల వంచి కారులో నుంచి దిగి తన ఇంటి వైపుకి వెళ్ళిపోయాడు. ఆ అవ్వ ఇచ్చిన మల్లెపూలను ఇంట్లో ఎవరైనా చూస్తారేమోనని అర్జున్ వాటిని తన బ్యాగ్ లో పెట్టుకుని మామూలుగా ఏమీ చెరగనట్టే ఇంట్లోకి సైలెంట్ గా అడుగుపెట్టాడు. ఇంట్లోకి వచ్చిన అర్జున్ కళ్ళు మొదట వెతికింది తన భార్యని. అతని ఇంటికి చేరేసరికి అందరూ భోజనం చేసి తమ తమ గదులకు వెళ్ళిపోయారు. టాబ్లెట్లు వేసుకోవాల్సి ఉండటంతో హేమ ఎంత వద్దన్నా బలవంతంగా ఆమెకు భోజనం వడ్డించి మందులు ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పారు. తన భర్త కోసం ఇక భోజనం చేయకుండా ఎదురు చూస్తున్న ఆరోహితో కలిసి హేమ కూర్చుని ఇద్దరు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. హేమ ఆరోహి ఇద్దరు మాటల్లో మునిగిపోయి ఉండటంతో అర్జున్ లోపలికి వచ్చి తమనే చూస్తూ నిలబడి ఉన్నాడనే విషయం వారికి ఏమాత్రం తెలియలేదు. హేమ చెప్పిన మాటలకు సిగ్గుపడుతూ ఆమె భుజంపై తల ఆనించి నవ్వుతున్న ఆరోహిని చూసిన అర్జున్ కు ఇంతసేపు పనితో వచ్చిన అలసటంతా ఒక క్షణంలో మాయమైపోయింది. ఆమె ముఖాన్ని చూస్తూ ఉండగానే అతని పెదవులపై తెలియకుండానే చిరునవ్వు విరిసింది. వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న తీరును చూస్తే ఎవరికైనా వారు అత్తా కోడళ్ళు అని అనిపించరు. తల్లి కూతుల్లా అనిపించేంత ఆప్యాయమైన బంధం వారిద్దరిది. అకస్మాత్తుగా హేమ చూపు అర్జున్ వైపుకు మళ్ళింది. చేతులు కట్టుకుని ఆరోహిని చూస్తూ నిలబడి ఉన్న తన కొడుకుని చూసి ఆమె ముఖంలో మృదువైన చిరునవ్వు మెరిసింది. ఇప్పుడు నేను లేచి గదిలోకి వెళ్ళిపోతే వీరిద్దరూ కలిసి ప్రశాంతంగా భోజనం చేయగలరు అని హేమ అనుకుని, ఆరు ఎందుకో చాలాసేపు కూర్చోవడంతో నడుము నొప్పిగా ఉంది తల్లి, ఇంకా నేను వెళ్ళి పడుకుంటాను అంటూ హేమ లేచి నిలబడింది. అయ్యో అజ్జు కూడా వచ్చేసాడే. ఆరు వెళ్ళమ్మా, నువ్వు ఇప్పటి వరకు భోజనం చేయకుండా నా భర్త వచ్చిన తర్వాత ఆయనతో కలిసి తింటానని ఒకటే మొండిపట్టు పట్టావు అంటూ అర్జున్ వైపుకు చూసి నవ్వింది. తర్వాత తన గది వైపుకు వెళ్ళిపోయింది హేమ. రాత్రి 10 గంటలు దాటినా తన కోసమే భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చున్న ఆరుని చూసి అర్జున్ మనసులో చెప్పలేని ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. తన కోసం ఎదురు చూసే ఒక మనసు ఉంది అన్న ఆలోచన అతనికి ఒక తెలియని ప్రశాంతతనిచ్చింది. ఆలోచనలో మునిగి తననే చూస్తూ నిలబడి ఉన్న అర్జున్ చూపు ఆరోహికి సిగ్గు తెప్పించింది. ఏంటి ఇలా చూస్తున్నారు అని తన మనసులోనే అనుకుంటూ ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. ఇక నెమ్మదిగా ఆరు అతని దగ్గరికి వచ్చి
రండి భోజనం చేద్దాం, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి అక్కడే నిలబడకుండా సిగ్గుతో నవ్వుకుంటూ వంటగదిలోకి పరిగెత్తింది. ఆమె కనిపించకుండా పోయేంత వరకు అర్జున్ ఆమెని చూస్తూ నిలబడ్డాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు తల విదిలించి నుదుటిని రుద్దుకుంటూ, ఛీ, ఈ అమ్మాయిని చూస్తే ముందు ఎంత కోపం వచ్చేది, ఎంత నాటకాలు చేస్తుందో అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు ఈమె ముఖం ఒక్కసారి కనిపించకపోయినా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఏంటి నాకు అని తనలో తానే నవ్వుకున్నాడు అర్జున్. ఇక అప్పుడే ఆమె ఇంకా భోజనం చేయలేదని గుర్తొచ్చి టైం చూశాడు. అప్పటికే రాత్రి 11 గంటలు అయిపోయింది. వెంటనే పైకి వెళ్లి తన బ్యాగ్ ను సోఫాపై జాగ్రత్తగా పెట్టాడు. అందులో ఉన్న మల్లెపూలను తీసి ఆమెకి ఇవ్వాలని చేతిలో పెట్టుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. అంతలో ఆరోహి సాంబారు కూర వేడి చేసి డైనింగ్ టేబుల్ పై వడ్డించింది. అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అర్జున్ ఎదురుగా ఉన్న కుర్చీని లాగి కూర్చోగాని ఆరోహి లేచి ముందుగా అతనికి వడ్డించి తర్వాత తనకు మాత్రమే ఒకే ఒక చపాతీ కొద్దిగా కూర వడ్డించుకుని కూర్చుంది. అది చూసిన అర్జున్, ఏంటిది, ఒక చపాతీ మాత్రమే వేసుకుంటావా, ఇంత తక్కువ తింటుందేంటి అని అనుకున్నాడు. ఎవరైనా ఏమైనా ఎంత మందలించినా తల ఉంచుకుని మౌనంగా ఉండే ఆమె ఇప్పుడు కూడా సిగ్గుతో తలదించుకుని ఎదురుగా కూర్చుని తినకుండా ప్లేట్లో చేతితో అలా కలుపుతూ కూర్చుంది ఆరు. ఇక ఆమెను గమనించిన అర్జున్ తన ప్లేట్లోని పెరుగన్నాన్ని ఆమె ప్లేట్లో వేసి, ఇక బయట రంగవల్లులు చాలా బాగా వేస్తావని నాకు తెలుసులే, కానీ ప్లేట్లో మాత్రం రంగవల్లి వేయాల్సిన అవసరం లేదు. కోడి గిల్లినట్టు అన్నం అటు ఇటు కలుపుకుంటూ కూర్చోకు, ముందు సరిగ్గా తినడం నేర్చుకో అని చెప్పి తన భోజనాన్ని ముగించాడు. తను ఇంకా ఎక్కువసేపు ఆమె ఎదుటే కూర్చుంటే ఆమె సిగ్గుతో అప్పటికే కోడి గిల్లినట్టు తింటుంది. తాను ఎదురుగా ఉంటే అస్సలు భోజనం చేయదని అనుకున్న అర్జున్ తను తీసుకొచ్చిన మల్లెపూలను ఆమెకు చూపించకుండా అలాగే పైకి తీసుకెళ్లిపోయాడు. అర్జున్ అక్కడి నుంచి వెళ్ళగానే ఇంతసేపు సిగ్గుతో ముడుచుకుని ఊపిరి బిగబెట్టి కూర్చున్న ఆరోహి ఒక్కసారిగా నిట్టూర్చింది. అబ్బా, ఆయన ఇంత దగ్గరగా, అది మన ఇద్దరమే ఉన్నప్పుడు ఆయన చూపు పడితే నిజంగానే నా చేతులు కాళ్ళు వణకడం మొదలవుతుంది. ఇక ఈ రోజైతే ఆయన చూసిన తీరు కూడా పూర్తిగా భిన్నంగా ఉంది. నాతో నోటితో మాట్లాడిన దానికంటే కత్తి కంటే పొదునైన ఆయన కళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నాయి నాతో. ఆ చూపులతోనే ఎంతగానో నాట పట్టిస్తున్నారో, కానీ నోరు తెరిచి ఒక మాట కూడా నాతో సరిగ్గా ప్రేమగా మాట్లాడరే. చూడటానికి ఎంత కఠినంగా కనిపించినా ఆయన మనసు మాత్రం చిన్న పిల్లాడిలా ఎంతో మృదువుగా ఉంటుంది. చూసేవారికి ఆయన కఠినంగా కనిపిస్తారు, కానీ ఆయనతో కలిసి ఉండి ఆయనను నిజంగా అర్థం చేసుకున్న వారికి ఆయన మృదువైన మనసు తెలుస్తుంది. అప్పుడే ఆమె మనసు ప్రశ్నించింది, అంటే నువ్వు ఆయనను చాలా బాగా అర్థం చేసుకున్నట్టే కదా. ఆ మాటకు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన ఆరుకి ఇంతసేపు తను ఏం ఆలోచిస్తూ తనని మర్చిపోయిందో అర్థమైంది. ఇక అర్జున్ గురించి తను ఆలోచిస్తున్న విధానం గుర్తొచ్చి ఆమె పెదవులపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. సిగ్గుతో చెంపలు ఎర్రబడగా, అయితే నేను అర్జున్ గారిని అని అనుకుని అమ్మా వెంటనే 2 చేతులతో ముఖాన్ని కప్పేసుకుంది. నా మనసు ఆయన కఠినంగా కనిపించే ఆప్యాయతకు ప్రేమకు ఓడిపోయింది. కానీ ఆయన మనసులో నా గురించి ఎలాంటి భావం ఉంది, అది నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ వంటగదిని క్లీన్ చేసి పడుకోవడానికి తన గది వైపుకి వెళ్ళింది. ఏదో గాఢమైన ఆలోచనలో మునిగిపోయి ఉన్న ఆరోహిని చూసిన అర్జున్ తన చేతిలో ఉన్న మల్లెపూలను ఆమెకి ఇవ్వడానికి ఆమె వైపుకి నడిచాడు. ఇంతకీ మన అర్జున్ మల్లెపూలు మన ఆరుకి ఇస్తాడా ఇవ్వడా? అయితే ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో చూద్దాం, కామెంట్ చేయండి. మరి రేపు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.